మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ రేపు ప్రపంచవ్యాప్తంగా ఒక పండుగను కొనియాడుతూ ఉంది. మహోత్సవం అని కాదు, ఉత్సవం. అది ఏం పండుగ ఎవరైనా చెప్తారా? గ్లోరీ టు గాడ్, గాడ్ బ్లెస్ యూ. ఎస్, గౌదలూపే పండుగ. మన క్రైస్తవులము, మన కథోలిక శ్రీసభలో ఉన్న వాళ్ళమండి, మరియ తల్లి గురించి భలే మాట్లాడతాం కదా, దేవుడి గురించి కూడా భలే గొప్పగా మాట్లాడతాం కదా. కానీ మన ప్రవర్తన ముఖ్యముగా కథోలికుల గురించే నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే నా కన్న తల్లి ఒడిలో నేను ఉన్నాను కాబట్టి నేను ఏమైనా మాట్లాడతాను. పక్కనున్న వాళ్ళ ప్రొటెస్టెంట్ మగుల గురించి మాట్లాడే ముందు చాలా ఆలోచించి మాట్లాడతాను. కానీ నా సొంతము అనుకున్నప్పుడు, ఇది నా సొత్తు, ఇది నా సొంతం అన్నప్పుడు దేవుడు ఎలా మాట్లాడతాడు? ఓన్ చేసుకొని మాట్లాడతాడు. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు కృపల నేను కూడా ఓన్ చేసుకొని మాట్లాడుతున్నాను. ఏదంటే మనందరికీ కూడా ఈరోజు అంధత్వంలో ఉండడానికి కారణము, ఈరోజు రేపు ఎల్లుండి ఇంకో 2 రోజులలో ఏం జరగబోతుందో డబ్బులు కూడా పెట్టుకుంటావు, ఏం జరగబోతుందో బిడ్డకి పెళ్ళయ్యే ముందు 20 లక్షలు కూడా పెట్టుకుంటావు, లేదంటే 2 లక్షలు కూడా పెట్టుకుంటావు. వాట్ ఎవర్ యు ఆర్ వర్త్ మేబీ ఇన్ క్రైస్ట్, దేవుడిచ్చిన కృప చొప్పున ఎంత అంటే అంత సమకూర్చుకుంటావు. అయితే ఈ రోజున పుణ్యం అనేది సమకూర్చుకున్నావా? ఈ రోజున పరిశుద్ధత అనేది సమకూర్చుకున్నావా? ఈ రోజు రేపటి గురించి ఆలోచించావు, ఏం తినాలి, ఏం బ్రతకాలి, ఏం వండాలని. మరి ఈ రోజు ఆలోచించావా? కనతల్లి కథోలిక శ్రీసభలో రేపు పండుగ ఏంటి, ఈ రోజు ఏంటి పండుగ అని. ఎందుకంటే రేపు పండుగకి కదా మనం సిద్ధపడేది. 25వ తారీఖు పండుగ గురించి సిద్ధపడుతున్నావు, డిసెంబర్ 25వ తారీఖు గురించి. మరి రేపు పండుగ గురించి ఎందుకు మాట్లాడట్లేవు? నువ్వు కథోలిక శ్రీసభలో ఉన్నానని ఎలా చెప్తున్నావు? యు ఆర్ నాట్ ఇన్ క్యాథలిక్ చర్చ్, యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్ వితౌట్ యువర్ యాక్షన్. నీ ప్రవర్తన పరిశుద్ధిని చూపించకపోతే యు ఆర్ నాట్ క్యాథలిక్. ప్రియమైన బిడ్డ, దేవుడు చెప్తున్నాడు, ఎన్ని రోజులు మోసం చేస్తావు ప్రొటెస్టెంట్ సహోదరు మనల్ని. ఏమనంటే వాళ్ళ మీదకి తిరగబడతామండి చాలామంది, నాతో సహా. బట్ నిన్ను అనడానికి వాళ్ళు మనల్ని అనడానికి కారణము మన బుద్ధిహీనత, మన తెలివిలేని తత్వము, మన అజ్ఞానము, మన అవిధేయత. దేవుల్లో వాళ్ళు అనడానికి కొన్ని చోట్ల, అన్ని చోట్ల నేను యాక్సెప్ట్ చేయట్లేను, కొన్ని చోట్ల వాళ్ళు అనడానికి కారణాలు ఉన్నాయి. మార్చుకోవాలా వద్దా? మరి మనం మార్చుకోవాలి. ఈరోజే అది అవ్వాలి. రేపొద్దు, ఈరోజే గ్రూప్ కాల్ అయిపోయిన తర్వాత ఏం చెప్తావో దేవుడితో మాట్లాడి, అప్పుడు దేవుడితో సఖ్యపడి పరిశుద్ధాత్మదేవుని క్షమాపణ అడిగి అప్పుడు నిద్రపో. లేకపోతే నిద్రపోనియాడు పరిశుద్ధాత్మదేవుడు. అడగాలి మనం పరిశుద్ధాత్మదేవుని. కాబట్టి రేపు పండుగ అమ్మ మరియ తల్లి గౌదలూపే పండుగ. ఎందుకు వచ్చింది అసలు ఈ పండుగ? పరిశుద్ధమైన దేవాతి దేవుని ఎలా మహిమపరుస్తుంది ఈ పండుగ? అమ్మ మరియ తల్లి అనింది, ఆయన చెప్పినట్లు చేయండి. మన యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. మరి ఈ పండుగలో అమ్మ మరియ తల్లి ఏం చెప్తుందో ఒకసారి చూద్దాము. డిసెంబర్ 12వ తారీఖున, అంటే రేపు డిసెంబర్ 12వ తారీఖున ఈ పండుగను కొనియాడతారు. మనం అందరం కూడా కొనియాడతామండి. పరిశుద్ధాత్మదేవుడు చెప్తూ ఉన్నాడు, ఇది చరిత్ర, ఇది కథోలిక శ్రీసభ సాంప్రదాయంలో ఇది ఉంది. ఎందుకంటే అప్పుడు మనం బ్రతికిలేం కదా. మన 4 తరాలు, మన అమ్మమ్మలు, మన తాతలు, మన ముత్తాతలు ఎప్పుడు బ్రతికారు, ఎప్పుడు చచ్చిపోయారు కూడా మనలో కొంతమందికి డేట్స్ తెలియదు. 2-3 తరాల ముందే నాకు డేట్స్ తెలియదు. ఒక తరం అంతెందుకు, ఈ తరం మీ అమ్మ నాన్న, మా అమ్మ నాన్న పుట్టుకలే మనకు తెలియవు, పుట్టినరోజులు తెలియవు, జ్ఞానస్నానం డేట్లు మనకు చాలామందికి తెలియదు. దేవాదేవుడు చెప్తున్నాడు, జ్ఞానస్నానం డేట్ తెలుసా నీకు? నువ్వెప్పుడు పరిశుద్ధమైన కనతల్లి కథోలిక శ్రీసభలో జ్ఞానస్నానం ఎప్పుడు పొందుకున్నావో తెలుసా? తెలీదు. కానీ క్రీస్తులో పండుగ కొనియాడతామంట. మళ్ళీ మనం క్రీస్తులో నువ్వు ఎప్పుడు జ్ఞానస్నానం పొందుకున్నావు? అదే రోజు పండుగ. జ్ఞానస్నానం పొందుకున్న రోజే. ఎవడైనా నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప పరలోక రాజ్యానికి నేడరు అని ఆ దేవాదేవుడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో చెప్పలేదా? చెప్పాడు. పేరు కరెక్ట్గా లేదు, నాకు గుర్తులేదు, తండ్రి నన్ను మన్నించు. కాబట్టి ఈ రేపటి రోజున మనం కొనియాడబోయే అమ్మ మరియ తల్లి అవర్ లేడీ ఆఫ్ గౌదలూపే అనే పండుగ కనతల్లి కథోలిక శ్రీసభలో ఎందుకు కొనియాడుతున్నామంటే స్థితిగతులు ఉన్నాయి, చరిత్ర ఉంది, కాబట్టి విశ్వసించాలి. డిసెంబర్ 12వ తారీఖున ఈ పండుగ కొనియాడుతున్నాం. 15వ శతాబ్దం మెక్సికోలో రక్తం ఒలుకుతూ ఉందంటండి. ఆ సమయంలో ఏమవుతుంది? ఆ రక్తం అంటే అనాథలను, పిల్లలను, స్త్రీలను ఆ దేశంలో వారి దేవతలకు బలిచ్చేవారు. చూడండి, అన్యులు సైతం మంచి పని చేస్తున్నారు. ఏం చేస్తున్నారంట? దేవుడికి బలిస్తున్నారంట. వాళ్ళ దేవుడికి అండి నేను అనేది. వాళ్ళు అనుకుంటున్నారు దేవుడని. మనకు తెలుసు ఏది నిజమో, ఏది సత్యమో, ఏది అసత్యమో. ఆ బిడ్డలకు తెలియదు పాపం. తెలియని వాడైనా తెలియని వాడినైనా దేవుడు రక్షిస్తాడేమో.
తెలియని వాడినైనా దేవుడు రక్షిస్తాడేమో, క్రీస్తు ఎవరో తెలియని అన్యునైనా దేవుడు రక్షిస్తాడేమో, క్రీస్తు ఎవరో తెలియని ముస్లింనైనా దేవుడు రక్షిస్తాడేమో, క్రీస్తు తెలియని ఎంతోమంది పేగన్స్ని, అంటే ఆ యొక్క విగ్రహారాధకులు ఇంకెవరైనా ఉంటారు, వాళ్ళందరినీ దేవుడు రక్షిస్తాడేమో కదా. నిన్ను నన్ను రక్షించడు తెలుసా దేవుడు? ఎందుకు తెలుసా? నిజంగా ఈరోజు క్రీస్తులో మనం బ్రతకలేదు, అందుకే రక్షించడు. ఎందుకు తెలుసా? అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. ఈ లోకోక్తి ఒకటి చెప్తుందండి, అన్నీ తెలిసిన ఆకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ తెలిసిన ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ తెలియని ఆకు ఎగిరెగిరి పడుతుంది. నిజంగా చాలా మటుకు కథోలిక శ్రీసభలో ఉన్నాము. 2025 సంవత్సరాలు సాంప్రదాయం కథోలిక శ్రీసభలో ఉంది, కానీ మనము దానికి లోబడుతున్నామా? మనము నేర్చుకుంటున్నామా? నాకు ఈ సందర్భంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. పొద్దునుంచి గ్రేస్ అక్క అలసిపోదండి. ఆ గ్రేస్ అక్క మీరు చూసుండొచ్చు యూట్యూబ్ ఛానల్. ప్రతిరోజు పునీతుడి యొక్క వాక్యం పెడుతుంది. ఆ బిడ్డ అంటే నాకు చాలా ఇష్టం, నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా. ఆ బిడ్డ కోసం రోజు ప్రేయర్ చేస్తాను నేను పర్సనల్ ప్రేయర్లో. గ్రేస్ అక్క తన భర్త తనకి సహాయం చేస్తాడు. 2 పిల్లలు హోలీ కమ్యూనియన్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ 3-4 నెలలు కూడా అయిపోయింది. ఆ బిడ్డ పిలిచినప్పుడు నేను వేరే వాక్యపరిచయకి వెళ్ళాను, బిడ్డ దగ్గరికి వెళ్ళలేకపోయాను నేను. కానండి ఆ బిడ్డకున్న దేవుడిచ్చిన కృప 1 hour 30 minutes 40 నిమిషాలు ఉంటుంది ఒక్కొక్క వీడియో. మళ్ళీ ఆ వీడియో కూడా ఎంత క్లారిటీతో చేస్తారో. మళ్ళీ 2 పిల్లలు ఆమెకి, 2 స్కూల్కి వెళ్తున్నారు. మళ్ళీ 6th 7th 8th క్లాస్ ఉండొచ్చు. 6th 7th అయి ఉండొచ్చు. భర్త కొంచెం సహాయం చేస్తాడు. 2 పిల్లలు ఉన్నారు. నీకెంతమంది పిల్లలు ఉన్నారు? 2 ఉన్నారా? 3 ఉన్నారా? 4 ఉన్నారా? పోనీ భర్త ఉన్నాడుగా, అత్తమామ ఉన్నారు కదా, జ్ఞానం ఉంది కదా. జ్ఞానం అడుగు దేవుణ్ణి. ఎలా పోషించాలి పిల్లల్ని? మొట్టమొదటిగా నిన్ను నీవుగా, నన్ను నేనుగా ఎలా పోషించుకోవాలి దేవుల్లో? పరిశుద్ధమైన దేవుని పక్కకు పెట్టకుండా ఎలా నేను జీవించాలి ఈ రోజున? చూడండి, మనలో కొంతమంది స్త్రీలకున్న వీక్నెస్ అండి, లేదంటే ఒక అవిధేయత అని చెప్పాలి, దాన్ని ఏమంటారు, నాతో సహా. ఏదైనా ఒకటి టాపిక్ మధ్యలోకి తీసుకొస్తే అరే లాగుతాం దాన్ని. అయితే ఒక ఎలాస్టిక్ లాగినట్టు పాయింట్ ఉంటుంది కదా, పాయింట్కి ఎలాస్టిక్ ఉంటుంది కదా, అట్లా లాగుతుంటాం, తెలియదు టైం ఎప్పటివరకు అయిపోతుందో. అదే లాగే పరిస్థితిలో కూడా ఉండిపోయాను నేను ఈ రోజున. కింద మా అత్తమ్మ దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, ఓ పిచ్చిదానా ఎల్లు పైకి అన్నాడు. దేవుడు ఇలానే అన్నాడు. నిజంగా చెప్తున్నాను నేను, మీరు నమ్మినా నమ్మకపోయినా నేనైతే సాక్ష్యం ఇస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడికి. నిజంగా దేవుడు మాట్లాడాడు, ఓ పిచ్చిదానా వాక్యం చెప్తా అన్నావు, వెళ్ళు పైకి. నిద్రపోతున్నావా ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుంటా? నేనేమన్నాయా ఇప్పుడు? అవును నిద్రపోతున్నావు. ఏందా టైంపాస్ ఎందుకు చెప్తున్నాను? ఎప్పుడైనా చేసావా నీ బ్రతుకులో? ఎందుకు ఇట్లా చేస్తున్నాను ఈ మధ్య? ఎందుకు పడిపోతున్నావు పరిశుద్ధాత్మ దేవుల్లో? గద్దించాడు పరిశుద్ధాత్మ దేవుడు. వినమ్మనం, అందుకే గద్దించే వాళ్ళు ఉండాలి. తల్లిదండ్రులు తిట్టినంత మాత్రాన, కొట్టినంత మాత్రాన తిరగబడతా అంటే ప్రాబ్లం వాళ్ళకేం లేదు ప్రియమైన బిడ్డగా నీకే ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు లోకాలకి అధిపతి నా తండ్రి మీద తిరగబడతానంటే వాక్యం మీద తిరగబడుతున్నామేమో, జాగ్రత్త చూసుకో. సరిచేస్తున్నాడు ఆ దేవాదేవుడు. అయితే ఈ పండుగ రోజున, అమ్మ మరియతల్లి గౌదలిపి పండుగ రోజున ఎందుకు మనం కొనియాడుతున్నామంటే, ఆ దేశంలో అనగా అన్యులున్న ఆ యొక్క దేశంలో ఆనాడు వారు పిల్లలను, అనాథలను, స్త్రీలను వారి దేవతలకు బలి ఇచ్చేవారంట. వారి యొక్క చేష్టలు ఎంత పిచ్చిగా ఉండేటివంటే, ఆ యొక్క పిల్లలను, అనాథ పిల్లలు, ఈ యొక్క స్త్రీలను బలిచ్చేటప్పుడు కూడా అటవిక చేష్టలండి. అంటే ఆడుకునేవారంట వారి యొక్క శరీరాలతో, దేహాలతో. వారు పిచ్చి పిచ్చిగా బలి ఇచ్చిన వారి చర్మాలను పూజారులు కప్పుకునేవారు. వారిలో ఉన్న పూజారులు కప్పుకునేవారు. మనం ఎవరైనా అలా చేస్తారండి? రక్తముతో ఉన్న ఆ యొక్క చర్మాలను కప్పుకుంటారు ఎవరైనా? అంటే వాళ్ళకి అంత అటవిక జీవితం కదా. కరెక్ట్గా దాన్ని ఏమంటాము? చదువుకోలేదు. కరెక్ట్గా చెప్పాలంటే తండ్రి నన్ను మన్నించి ఈ మాట మాడకూడదు. మూర్ఖులు. వాక్యం తెలియదు, దేవుడు తెలియడు, తెలిసినా నేను నా ఇష్టం వచ్చినట్లే బ్రతుకుతాననే మూర్ఖులు. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, ఆ చేష్టలతో వారు బలి ఇచ్చినప్పుడు ఆ యొక్క పూజారులు చర్మాలని కప్పుకునేవారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు చూశాడు బిడ్డల్ని. ఎవరు వాళ్ళందరూ? అక్కడున్న అటవిక వాళ్ళు. ఆ పరిస్థితిలో స్పెయిన్ దేశం నుండి కొంతమంది సువార్థికులు వచ్చారు అటవిక ఆ యొక్క ప్రదేశానికి, మెక్సికోకి వచ్చి వాళ్ళు సువార్థికులందరూ ఇలా బోధించారు, మీరు ఈ యొక్క చేష్టలను, అటవిక చేష్టలను మానేయాలి. ఈ యొక్క పిచ్చి పిచ్చి కార్యాలు దేవుడికి ఇష్టం లేదు. దేవుడు మీరందరినీ ప్రేమిస్తున్నాడు. ఇలా బలివ్వకూడదు, పిల్లల్ని, అనాథ పిల్లల్ని బలివ్వకూడదు, ఇది మంచిది కాదు అని వారు మంచిగా సుబోధ చేయబోయారు.
సువార్తను బోధించే సమయంలో క్రీస్తు శకం 1520వ సంవత్సరంలో క్రీస్తు శకం 1520వ సంవత్సరంలో మరియ తల్లి గర్భవతిగా దర్శనమిచ్చింది. ఎందుకు ఇచ్చింది? సువార్థికులకి ఓపిక సరిపోవట్లేదండి. అయితే ఆ సమయంలో ఎవరికి దర్శనం ఇచ్చిందో క్లియర్గా చూద్దాం. అందరికి ఇవ్వలే, ఎవరికి దర్శనం ఇచ్చిందో చూద్దాం. సువార్థికులు అనేక మంది ఉన్నారు, అంటే దేవుడి బిడ్డలు అనేక మంది ఉన్నారు. కానీ మరియ తల్లి దర్శనం ఇచ్చింది ఎవరు తెలుసా? గర్భవతిగా. క్రీస్తు శకం 1531వ సంవత్సరంలో మెక్సికోలో 5 దర్శనాలను ఆ తల్లి ఇచ్చింది. అయితే ఎవరికి ఇచ్చింది ఆ దర్శనం అంటే, ఒక వ్యక్తికి 4 సార్లు దర్శనం ఇచ్చింది, ఇంకొక వ్యక్తికి ఒకసారి దర్శనం ఇచ్చింది. ఆ వ్యక్తి ఎవరో చూద్దాం. అతని పేరు ఇంగ్లీష్లో సెంట్ జువాన్ డియాగో, తెలుగులో యువాన్ డియాగో అనే ఒక అప్పుడప్పుడే క్రైస్తవం గురించి తెలుసుకుంటూ అప్పుడప్పుడే క్రీస్తు అంటే ఎవరో తెలియదు, కానీ అప్పుడప్పుడే తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంకా అంతెందుకు, నువ్వు నేను క్యాథలిక్స్ కదా, మన తరతరాలు 4 తరాలు 10 తరాలు 20 తరాలు ఎన్నికిపోతే ఒకవేళ దేవుడి చిత్తం అయితే క్యాథలిక్ కదా, ఏం తెలుసు నీకు నాకు క్రీస్తు గురించి? తెలీదు, ఏమీ తెలీదు. ఒక బిడ్డ ఎవరైనా వచ్చి నిలబెట్టి పరిశుద్ధమైన గ్రంథంలో ఏం చదివావు ఈరోజు అని అడిగితే చెప్పవు నువ్వు, నేను చెప్పను, నువ్వు చెప్పవు. నీ బ్రతుకులో ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయో చెప్పావంటే అని ఆలోచిస్తాం, తడుముతాము గుడ్డి వాళ్ళలాగా ఆధ్యాత్మికమైన అంతత్వంలో. ఆ తడుముటు ఇవన్నీ దేవాదేవుడు చూస్తున్నాడండి. ఎన్ని రోజులు చేస్తారో చూస్తాను ఇంకా నా బిడ్డలు ఇలా. దేవుడు బాధపడుతున్నాడు అంతే, ఏం చేయలేడు దేవుడు. కరెక్ట్ ఆలోచించారా మీరు ఎప్పుడైనా? దేవుడు ఏం చేయలేడండి మనల్ని, కేవలం నరకలోకంలో ఇల్లు పెట్టాడు అంతే. అదొక్కటి చాలు మనకి, ఇక స్వస్తి మన జీవితానికి. నరకం ఎక్కడా? నరకలోకంలో అనుకుంటున్నావా? లేదు లేదు లేదు, అక్కడి వరకు ఛాన్స్ లేదు. ఈ లోకంలోనే నరకం చూస్తావు. దేవాది దేవుడా నన్ను మన్నించు, యేసు నామంలో ఏ బిడ్డ నరకం చూడకుండా ఉండునుగాక, ఆమె హల్లెలూయా. కానీ నరకం అంటే ఏంటి? ఎంత ప్రార్థన చేసినా ఏమీ జరగదు, ఎంత వాక్యం చదివినా ఏమీ జరగదు. అంటే ఏం జరుగుతలేదు? పరిశుద్ధాత్మ దేవుడు ఫలించట్లే మనలో, అదే నరకం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోవడమే నరకం, ధైర్యము లేకపోవడమే నరకం, భయపడమే నరకం. ప్రతి క్షణం భర్త వస్తాడేమో ఏమో 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 నరకం, తాగొస్తాడేమో నరకం. ఎందుకు? పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవుల్లో పరిపూర్ణం కాకపోయినా ఏదో ఈరోజు ప్రయత్నం చేశామా? లేదు. పొద్దు నిద్రపోయాం చాలామంది, మనలో నాతో పాటు అందరం చాలా మటుకు నిద్రపోయాం ఆత్మలో. కాబట్టి ఆ దేవాదేవుడు అంటున్నాడు, ఆనాడు నిద్రపోతూ ఉన్నారు చాలామంది అవిధేయత చూపించి, కానీ వారు క్రైస్తవులు కాదమ్మా, వారికి మనకి తేడా ఉంది తల్లి. సింహము గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా వస్తున్న ఆ సాతానుగాడికి కొదమ సింహమైన యేసయ్యకి పోలిక ఉందా లేదా? ఎస్, సింహం అంటున్నావు, బట్ దెర్ ఈజ్ అ డిఫరెన్స్. క్యాథలిక్స్ అంటున్నావు, క్రైస్తవులు అంటున్నావు, బట్ దెర్ ఈజ్ అ డిఫరెన్స్. నిజంగా క్రీస్తులో ఉన్నవాడే క్రీస్తుని తెలుసుకున్నవాడే క్రైస్తవుడు. కేవలం జ్ఞానస్నానం తీసుకోగానే రక్షణ పొందుకోగానే ఆ రోజు మాత్రమే సరిపోదు, ఈ రోజు వరకు అది మనం పాటించగలగాలి. అయితే యువాన్ డియాగోకి ఒకసారి అమ్మ మరియ తల్లి ఎలా దర్శించారు ఇప్పుడు మనం నేర్చుకుందాం. చూడండి, అప్పుడప్పుడే క్రైస్తవం గురించి తెలుసుకుంటున్న వీరికి సిసిసి అంటే క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ సత్యోపదేశం నేర్చుకోవడానికి వెళ్తూ ఉన్నాడంట. ఆ క్రమంలో ఒక కొండ పేరు దెపియాకే అనుకుంటానండి, కరెక్ట్ రాసుకున్నాను లేదు నేను. దెపియాకే అనే ఒక కొండ ప్రాంతంలో యవ్వన స్త్రీగా అమ్మ మరియ తల్లి గర్భవతిగా దర్శనమిచ్చింది. హియర్ ఈజ్ ద ప్రూఫ్ ఇన్ ద హిస్టరీ. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధమైన గ్రంథంలో, దర్శన గ్రంథంలో 12వ అధ్యాయములో, ఇదిగో దేవాలయము తెరవబడెను, దివ్య మందసపు పేటిక కాననయ్యెను. ఇదిగో ఒక స్త్రీ దర్శనమిచ్చెను, ఆమె వస్త్రములు సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడే ఆమె పాదముల క్రింద ఉండెను, 12 కిరీటములు గల నక్షత్రము ఆమె తలపై ఉండెను. ఆ స్త్రీ ఆ కన్య నిండు చూలాలుగా కనబడుతుంది. ఇదే ఇక్కడ జరుగుతుంది. ఏ సంవత్సరం ఇది? 1520 సంవత్సరంలో ఇది జరుగుతుంది. 15వ శతాబ్దంలో 1531. మరియ తల్లి పరిశుద్ధమైన గ్రంథంలో యోహాను గారు ఎప్పుడున్నారు? మొదటి శతాబ్దంలో రాసిన లేఖనం అది. దర్శన గ్రంథం అనగా ప్రియమైన శిష్యుడు, దేవుడి శిష్యుడు ఆ యొక్క పద్వాసు దీపములో, అంటే మొట్టమొదటి శతాబ్దంలోనే యోహాను గారు చూశారు ఈ దర్శనాన్ని. ఎవరిని? అమ్మ మరియ తల్లిని. అంటే యేసుప్రభువు చనిపోయింది 33.5 ఏళ్ళకి కదండి. దాని తర్వాత మరియ తల్లి కొన్ని సంవత్సరాలకి చనిపోయి ఉంటుంది, పరలోక రాజ్యానికి వెళ్ళి ఉంటుంది. ఓకేనా? ఎస్. కానీ ఇప్పుడు మనం చదువుతుంది 1531 అంట.
మొదటి శతాబ్దం ఎక్కడ, 1500 ఎక్కడ? 1500 సంవత్సరాలకు ముందే పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది మనకి అది ఆల్రెడీ జరిగిందని. అరే ఇప్పుడు కనతలైన కథోలిక శ్రీసభ ఈ 2000 సంవత్సరాల నుంచి ఏం జరిగిందో మనకి చెప్తుంటే బుద్ధిహీనులాగా పక్కకి వెళ్ళిపోతా, అన్నిలాగా విగ్రహారాధికులాగా మరియతల గురించి మాట్లాడితే ఒప్పుకోము. కొంతమంది, అందరం కాదు, అంటే మన ప్రొటెస్టెంట్ సహోదరు ఒప్పుకోరు. మనం ఒప్పుకుంటున్నామంటే లేదు, ప్రవర్తన లేదు. ఒప్పుకోగానే సరిపోదు, అది హృదయంలో అంగీకరించాలి, ప్రతి నాలుక ప్రకటించాలి ప్రేమిని. దట్ ఈస్ ద ఒబీడియన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జీసస్. నాట్ ఓన్లీ బ్లా 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 బ్లా, నో. నోటి మాటలు చెప్పగానే సరిపోదు, క్రియలు. నా హృదయం మొత్తము కదలాలి, నా నోటి మాట దేవుని స్తుతించాలి. కీర్తనాకారుడు అంటున్నాడు, ఇదిగో కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 11వ వర్షంలో అనుకుంటానండి, 17వ వర్షం అనుకుంటాను. ప్రభు నీవు నా నోరుని విప్పుమో, నేను నీ స్తుతులను ఉగ్గడించదను. నోరు నీకు నాకు విప్పి, దేవాతి దేవుడు నోరు ఇస్తే, చేతులిస్తే, కాళ్ళిస్తే, చెవులిస్తే, మాటలిస్తే, మూగదయ్యం పట్టిన వాళ్ళ లెక్క సాక్ష్యాలు పంచుకోకుండా ఇష్టం వచ్చిన మాటలు మాత్రం బాగా మాట్లాడుతావు. భర్త ముందు ఇష్టం వచ్చిన మాటలు, పిల్లల ముందు, అత్తమామ ముందు, అమ్మ నాన్న ముందు, నీ ఇష్టారాజ్యం అయిపోయింది ఈ లోకంలో. దేవుడు అంటున్నాడు, ప్రేమైన బిడ్డ, పరలోక రాజ్యంలో ఏదైతే జరుగుతుందో భూలోక రాజ్యంలో అది జరుగునుగాక. పరలోక ప్రార్థన ఎందుకు చెప్తున్నావు నువ్వు? దాన్ని పాటించమని దేవాదేవుడు మనందరికీ చెప్తూ ఉన్నాడు. ఈ దర్శనము అమ్మ మరియ తల్లి ఏ సమయంలో ఇచ్చిందంటే ఆ బిడ్డకి, షార్ట్కట్గా చెప్తానండి, టైం ఎక్కువగా లేదు కాబట్టి, ఆల్రెడీ 8:25 అవుతుంది. అయితే తను ఆ యొక్క ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు ఒక కొండ దగ్గరికి రాగానే, దెపియాకే అనే పర్వతం దగ్గరికి రాగానే యవ్వన స్త్రీగా అమ్మ మరియ తల్లి దర్శనమిచ్చింది. ఇది బైబిల్లో కూడా ఉంది. నిండు చూలాలు, నిండు చూలాలు, నిండు చూలాలు. ఈ స్థలంలో నా గౌరవార్థమై ఒక దేవాలయం నిర్మించాలని వారి స్థానిక భాషలో అమ్మ మరియ తల్లి చెప్పిందంట. మరియ తల్లికి ఆ దేవాదేవుడు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే పరలోక రాజ్యానికి రావడానికి ఆ తల్లికి పర్మిషన్ ఉంది. భూలోక రాజ్యంలో సంచరించడానికి పర్మిషన్ ఉంది. పునీతులు తిరగట్లేరా భూలోక రాజ్యంలో? ఇప్పుడు దే ఆర్ విత్ అస్. నా పక్కనే ఉన్నారు, నీ పక్కనే ఉన్నారు. విశ్వసిస్తే దే ఆర్ విత్ అస్. పునీతులే ఉన్నప్పుడు పునీతుల రాజ్ఞి మరియ తల్లి ఎందుకు ఉండదు? దేవాతి దేవుడే పర్మిషన్ ఇస్తే నువ్వెవరు, నేనెవరమ్మా ఆపడానికి? అయితే ఆ తల్లి ఈ లోకంలోకి వచ్చింది, మరలా దర్శనమిస్తూ ఉంది, భాషలో, వారి భాషలో చెప్తూ ఉంది, ఇదిగో యువాండియాగో, నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే బిషప్తో ఇప్పుడు మాట్లాడు, అయితే ఇక్కడ నాకు ఒక సన్నిధిని కట్టాలి. ఇప్పుడు మనలో ఒక ప్రశ్న కదా, మరియ తల్లి ఒక్కటే దర్శనమిస్తే ఎలా అండి? మరియ తల్లిని స్తుతించినట్లు కదండి, మరియ తల్లిని ఆరాధించినట్లు కదండి, మరియ తల్లిని పక్కకు పెట్టినట్లు కదండి, దేవుడిని పక్కకు పెట్టినట్లు కదండి, దేవుడితో రావాలి కదండి. మరియ తల్లి నిండు చూడాలని ఉంది అక్కడ. క్రీస్తు అక్కడ ఉన్నాడు, గర్భంలో ఉన్నాడు, దివ్య మందసం. ఇంతకన్నా గొప్ప ప్రూఫ్ ఏమైనా కావాలా ఇంకా కథోలికులకి? లేదు, సరిపోతుంది ఇది. ఒక దేవాలయం నిర్మించాలని వారి స్థానిక భాషలో చెప్పగానే యువాండియో గారు బిషప్ దగ్గరికి వెళ్ళారు. మనలా లేడండి యువాండియో గారు. బిడ్డ అప్పుడప్పుడు క్రైస్తవంలోకి వస్తున్నాడు. మనకు అట్లా కాదు, 10 సాక్ష్యాలు కానీ 15 సాక్ష్యాలు కానీ అంతెందుకు, చచ్చిపోతున్నాము మన బ్రతుకులు, హాస్పిటలైజ్ అయిన మనము, ఐసీలో ఉన్న మనల్ని దేవుడు ప్రాణం ఇచ్చి లేపితే సాక్ష్యం చెప్పమంటే చెప్పావు. 1 వీక్ తర్వాత గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత చెప్పావు, నోరు తెరవబడదు. అయిపోయింది కృతజ్ఞత పూర్వకమైన హృదయం, అప్పుడే అయిపోయింది, చల్లారిపోయింది ఆత్మ. కానీ ఆ బిడ్డ అన్యుడు వెళ్ళాడు బిషప్ దగ్గరికి. ఎంత ధైర్యం అండి ఒక అన్యుడికి బిషప్ దగ్గరికి వెళ్ళడానికి. బిషప్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఇట్లా దర్శనం వచ్చింది, మరియ తల్లి కనబడింది, ఇలా కట్టమంటున్నారు దేవుడి యొక్క మందిరాన్ని అంటే, నేను నమ్మను, నువ్వు ఏదైనా ఆధారాలు తీసుకొస్తే నేను నమ్ముతా అని చెప్పారంట బిషప్ గారు. అవును కదా, మరి మన కనతలైన కథోలిక శ్రీసభకి ఆధారాలు కావాలి. 2000 సంవత్సరాల నుంచి ఆధారాలు లేకుండా ఒక్క మాట కూడా, ఒక్క పండుగ కూడా కనతలైన కథోలిక శ్రీసభ రిలీజ్ చేయదు. డోంట్ బీ బ్లైండ్, కమ్ అవుట్ ఫ్రమ్ ద బ్లైండ్నెస్. ఆధ్యాత్మికమైన అంధత్వం నుండి బయటికి రావాలి మనం. ఒక్క పండుగ కూడా బ్లైండ్గా ప్రకటించదు. ప్రతి దానికి కూడా దెర్ ఈజ్ ఎవిడెన్సెస్, ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి మన యొక్క చరిత్రలో. కాబట్టి చెప్పినప్పుడు నమ్మకపోయేసరికి అరే సరే అనేసి మళ్ళీ ఏం చేస్తున్నారు చూడండి. డిసెంబర్ 10వ తేదీ 1531 అతను మరియ తల్లి దర్శనం ఇచ్చిన కొండ దగ్గరికి మరలా వెళ్ళాడు. రెండవసారి వెళ్ళి ఆ తల్లిని చూశాడు. దేవుడికి తెలుసు మరియ తల్లిని చూడడానికి వచ్చాడని. ఆ దేవదేవుడు మరియ తల్లికి ఆజ్ఞాపించాడు, అమ్మా వచ్చాడు నా బిడ్డ, నీ బిడ్డ, వెళ్ళమ్మా అని చెప్పి ఉంటాడు. వచ్చింది అమ్మ. అయితే అంటూ ఉన్నాడు, అమ్మా నేను చెప్తే, ఇలానే ఉన్నాయండి వాక్యాలు, నేను క్లియర్గా రాసుకున్నాను, అక్కడ ఉందే రాసుకున్నాను. అమ్మ నేను చెప్తే ఎవరు నమ్మటం లేదు,
ఏదైనా ఒక గుర్తుని చూపించమని బిషప్ గారు అడుగుతున్నారు అనగానే అందుకు మరియ తల్లి ఇవాళ కాదు రేపు ఉదయం 11వ తేదీ నువ్వు రా అని ఆ తల్లి చెప్పిందంట. చెప్పగానే మన యువాన్ డియాగో గారు ఏం చేశారంటే ఇంటికి వెళ్ళిపోయారు. తన అంకుల్ ఇంట్లో ఉన్నాడు. యూబీ అనగా యువాన్ బెర్నెడ్కు అనే ఒక పేరుంది. అతనికి అనారోగ్య సమస్య వచ్చింది. నెక్స్ట్ డే 11వ తారీఖున మరియ తల్లి రమ్మనిందిగా, వెళ్ళలేదు. తనకు అనారోగ్యం ఉందని అంకుల్ దగ్గర కూర్చొని ఉండిపోయాడు. మర్నాడు డిసెంబర్ 12వ తేదీన ఈ యొక్క అంకుల్ గారికి వ్యాధి ఎక్కువైపోయింది. అయిపోయేసరికి సరే ఏం చేయాలి ఇప్పుడు అనేసి ఫాదర్ దగ్గరికి పరిగెడుతున్నాడంట. ఫాదర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే స్వస్థత అవుతాడేమో నా అంకుల్ అని వెళ్తున్నాడు. మనలో ఎంతమందికి ఉంది విశ్వాసం? ఇక్కడ అన్యుడు కథోలిక శ్రీ సభలో ఉన్న గురువు దగ్గరికి ప్రయత్నం చేస్తుంటే పరిగెడుతుంటే నువ్వు నేను పాస్టర్ దగ్గరికి పరిగెడుతున్నావు. దానికి అర్థం ఏంటంటే మనకి జ్ఞానం లేదని అర్థం. పరిశుద్ధమైన గ్రంథంలో వాక్యం సెలవించట్లేదా? ఎవరైనా రోగగ్రస్తులుంటే మొదటిగా చర్చి పెద్దల దగ్గరికి వెళ్ళండి. ఉంది, నేను చూపిస్తాను. వాక్యం తీసిపెట్టలేదు, చెప్తాను తప్పక ఫ్యూచర్లో. అక్కడ ఉన్నది. ఇతను ఫాలో అవుతున్నాడు, ఒక అన్యుడు ఫాలో అవుతున్నాడు. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా దేవుడు నడిపిస్తున్నాడు ఈ బిడ్డని. ఈరోజు నన్ను దేవుడు నడిపించాలనుకున్నాడు, కానీ నేను అవిధేయత చూపించావు, బాధపడుతున్నాడు దేవుడు. కాబట్టి ఇదిగో ప్రార్థన చేయించడానికి వెళ్తుంటే యువాన్ డియాగో గారికి జ్ఞాపకం వచ్చింది. ఏమని వచ్చిందంటే, అరే ఈరోజు 12వ తారీఖు, నిన్నటి రోజున మరియ తల్లి రమ్మనింది, మరి నేను వెళ్ళలేదుగా, ఎలా ఇప్పుడు అని. అమ్మో, ఇప్పుడు ఆ ప్రాంతం గుండా, ఆ కొండ గుండా, ఆ పర్వతం గుండా వెళ్తే మరియ తల్లి మాట్లాడుతుందో ఏమో, ఎందుకు రాలేదని అడుగుతుందేమో అని ఇంకో మార్గం గుండా వెళ్తున్నాడంట, గురువుని తీసుకురావడానికి, అంకుల్కి స్వస్థత అవ్వడానికి. దేవుడికి తెలీదా? దేవుడు నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు. ఆది సర్వాంతర్యామి మన తండ్రి, సర్వశక్తిమంతుడు, ఆల్ఫా అండ్ ఒమేగా, ఎక్కడైనా ఉంటాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నీ దగ్గర ఉంటాడు, నా దగ్గర ఉంటాడు. నేను చచ్చిపోయి మరణించి బ్రతికి సమయంలో మన కళ్ళు బ్లింక్ అయ్యే సమయం కూడా సరిపోదు. పరిశుద్ధాత్మకుడు అంత ఫాస్ట్గా, హీఈస్ వెరీ యాక్టివ్ అండ్ అలైవ్ అని పరిశుద్ధమైన గ్రంథంలో హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 12వ వచనంలో మనం చదవలేదా? ది వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ యాక్టివ్ అండ్ అలైవ్. సజీవమైనది, చైతన్యవంతమైనది, ఫాస్ట్గా మూవ్ అవుతుంది, గాలి కంటే స్పీడ్ ఇది పరిశుద్ధాత్మకుడు. కాబట్టి స్వస్థత దేవుడు ఇవ్వలేడా? ఇస్తాడు కదా. అయితే గురువు దగ్గరికి వెళ్తున్న తనకి ఆ మార్గం గుండా కూడా మరియ తల్లి దర్శనమిచ్చి అంటూ ఉందంట, నిన్నటి రోజు నువ్వు ఎందుకు రాలేదు అని. అమ్మా, మా యొక్క అంకుల్కి బాగాలేదు, అప్పుడు యూడి రాలేకపోవడానికి గల కారణాన్ని ఆ తల్లికి చెప్పగా మరియ తల్లి ఈ విధంగా చెప్పింది. ఇది నోట్ చేసుకో, రాసుకో, ఒక దగ్గర రాసుకో. దేవదేవుడు చెప్తున్నాడు, రాసుకో, మర్చిపోతావు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటేనే నాకు అర్థం కావట్లేదు, రాసుకోకపోతే మర్చిపోతావు, రాసుకో. మళ్ళా చెప్తున్నాడు దేవదేవుడు, రాసుకో. లేదంటే యూట్యూబ్లో ఈ వాక్యం ఉంటుంది, మళ్ళీ విను. మరియ తల్లి ఈ విధంగా అన్నారంట. ఏమని అన్నారు? నేను ఇక్కడ లేనా? నేను నీ తల్లిని కానా? నేను గట్టిగా చెప్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడి వల్ల, కానీ మరియ తల్లి ఎంత ప్రేమగా చెప్పింటారంటారు. ఒక్కసారి ఒక తల్లి దగ్గరికి వచ్చి చూడండి మీరు. నేను మన పిల్లల్ని మొట్టికాయలు కొట్టినట్టు కాదు, చెవులు పిండినట్టు కాదు. ఎక్కువగా మాట్లాడితే ఇది కట్టె తీసుకొని వచ్చి కొడతా, వీపు మీద దబా మోదుతా, కొట్టక అంతగానంగా పిల్లల్ని, జాగ్రత్త. మా అన్నయ్య, పెద్దన్నయ్య జాన్ జోసెఫ్ చచ్చిపోయాడు. మరి ఎందుకు చనిపోయాడు నాకు కూడా తెలియదు, కానీ ఏదో చిన్న రోగం అనేది ఉంది గుండెలో. మా అమ్మ ఎప్పుడు అనేది ఒకటే మాట, నేనే కొట్టి చంపేశానేమో వాడిని. ఎప్పుడు కొడుతూ ఉండేదంట మా అమ్మ. ఎందుకు? చిన్నోడైనా మా అన్నయ్యని ఊరికే ఏదో ఒకటి అనేదంట. కానీ మా అన్న జాన్ జోసెఫ్ అన్న చనిపోయిన పాటలు బాగా పాడతాడు. క్యాలెండర్ దగ్గర పోయి మరియ తల్లి ఫోటోలు పట్టుకొని అరే ఒక చిన్న పాట పాడతాడు, ఏడుస్తాడంట. మా అమ్మ పక్కన పడుకుంటాడంట, ఏడుస్తాడంట. పరిశుద్ధాత్మకుడు విపరీతంగా ఉన్నాడేమో, నాకు తెలియదండి, నేను చూడలేదు కాబట్టి మాట్లాడను. మా అమ్మ చెప్పింది నేను చెప్తున్నాను. కాబట్టి ఈ తల్లి ఇక్కడ చెప్తుంది, నువ్వు ఫాదర్ కోసం పరిగెడుతున్నావు కదా, మీ అంకుల్కి బాగాలేదు కదా, నేను నీకు ముందు రోజే దర్శనం ఇచ్చాను కదా 2 సార్లు. అయితే నేను ఇక్కడ లేనా? నేను నీ తల్లిని కానా? నోట్ ఇట్. ప్రతి క్షణం కూడా దేవాదేవుడు మరియ తల్లి ద్వారా ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. తల్లి గర్భంలోనే ఉన్నాడు పరిశుద్ధమైన బాలయేసు. ఆమె నిండు చూలాలు గర్భవతిగా ఒక కన్య దర్శనమిస్తూ ఉంది అని చెప్తూ, అంకుల్కి ఇప్పుడు స్వస్థత అయింది, పర్లేదు, నేను నీకు తోడుగా ఉన్నానని మరియ తల్లి చెప్పగానే అతను దెపియాకే కొండ మీద ఉన్న
ఇప్పుడు అమ్మ మరియతలు చెప్పి అయిపోయిన తర్వాత ఒక కొండ ప్రాంతం, ఆ కొండ ప్రాంతం ఉంది కదా, ఇంకో కొండ ప్రాంతం దగ్గరికి వెళ్ళు అని చెప్తుందంట. నేను ఎక్కడైతే మొదటిగా నీకు దర్శనం ఇచ్చానో అక్కడికి నువ్వు వెళ్తే నువ్వు సాక్ష్యం కావాలన్నావుగా, ఒక ఆధారం కావాలన్నావుగా, అక్కడ నీకు దొరుకుతుంది వెళ్ళనగానే. వెళ్ళాడంట. వెళితే అక్కడ ఒక వైట్ వస్త్రం మీద కొన్ని పూలు ఉన్నాయి మొత్తం. ఆ వైట్ వస్త్రాన్ని తీసుకొని, ఆ పూలన్నీ తీసుకొని నువ్వు బిషప్ దగ్గరికి వెళ్ళు, దాని తర్వాత అన్ని దేవుడు చూసుకుంటాడని చెప్పినప్పుడు వెళ్ళాడంట యువాన్ డిగో గారు. వెళ్ళి బిషప్ గారి ముందు నిలబడ్డాడంట. ఏంటి మళ్ళీ వచ్చావంటే, బిషప్ గారా తండ్రి గారా, మరి మీరు అడిగారు కదా, ఇదిగోండి సాక్ష్యం అని చెప్తుంటే, ఏముంది ఇందులో అని ఇలా తీస్తూ ఉంటే ఆ వస్త్రం కింద పడింది, పూలన్నీ కింద పడ్డాయంట. ఆ వస్త్రం మీద ఆ పూలన్నీ కూడా మరియ తల్లి గౌదలీపే పిక్చర్ చూసారా మీరు అందరూ? గూగుల్లో ఉంటుంది ఫోటో, ఇమేజ్. ఆ ఇమేజ్ రూపంలో మొత్తము కూడా అన్నీ సరిచేయబడ్డాయంట పూలు మొత్తము. ఆమేన్, థ్యాంక్ యూ లార్డ్. సరిచేయబడ్డాయంట పూలు మొత్తం కూడా. అప్పుడు ఈ అద్భుతాన్ని చూసిన మన బిషప్ గారు విచ్చిరపోయి తప్పకుండా దేవాలయాన్ని మనం నిర్మించాలి అని బిడ్డ ముందుకు కదిలాడు. ఇది ఒక గొప్ప అద్భుతం కదా. రెండో విషయం ఏం జరిగిందంటే, ఇదే సందర్భంలో అంకుల్ దగ్గరికి అమ్మ మరియ తల్లి దర్శనం ఇచ్చిందంట. ఏ అంకుల్? ఈ యొక్క యువాన్ డియో గారి యొక్క అంకుల్ ఉన్నాడు కదా ఇంట్లో స్వస్థత లేకుండా, ఆ బిడ్డకి కూడా దర్శనం ఇచ్చినట్లు మళ్ళా అంకుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు యువాన్ డియో గారికి అంకుల్ ఇలా చెప్తూ ఉన్నారంట, నాకు మరియ తల్లి దర్శనం ఇచ్చింది, నాకు స్వస్థతని ఇచ్చింది ఆ తల్లి దర్శనం ద్వారా నాకు కలిగిందని చెప్తున్నారంట. ఇప్పుడు అన్నావా దేవుడు స్వస్థత ఇస్తాడుగా, మరియ తల్లి ఇవ్వడం ఏంటి? మనము చాలా సరి చేసుకోవాలండి. ప్రతిదీ నేను పాయింట్అవుట్ చేసి చెప్పలేము దేన్ని కూడా. చూడండి, మన జ్ఞానం ఎంత, దేవుడి జ్ఞానం ఎంత. దేవుడు వాక్కు ద్వారా స్వస్థపరుస్తున్నాడండి. ఆ వాక్యం గర్భంలో ఉందండి. అంతెందుకండి, ఇప్పుడు 28 ఉన్నాయి. ఇప్పుడు మీరు వెయిట్ చేస్తారా? 28 సాక్ష్యాలు, 28 స్వస్థతలు చెప్పే వరకు వెయిట్ చేస్తారు. ఎందుకంటే స్వస్థతలు కదా, ఎవరి నోటి ద్వారా వస్తున్నాయని నమ్ముతున్నావు. దేవుడు స్వస్థత పరుస్తున్నాడని నమ్ముతున్నావు. మరి అమ్మ మరియతని నోటి ద్వారా వచ్చింది ఆ దేవాదేవుడి మాటే కదా. ఇప్పుడు అందామా మరియతని హైలైట్ చేస్తున్నామని? కాబట్టి దయచేసి గుర్తుపట్టండి, తండ్రి అమ్మ ఒక్కరే, రక్తము ఒక్కటే, ప్రాణం ఒక్కటే. దేవుడి కోసమే పుట్టింది. లిటరల్ చెప్పాలంటే దేవుడి కోసమే దేవుడు పుట్టించుకున్నాడు. దేవుడి పరిచర్య కోసం నిన్ను నన్ను పుట్టించుకోలే. ముత్తుసుందర్ బ్రదర్ వాక్యం చెప్పలే. మనం వాక్యం విన్నట్టుగా మర్చిపోతున్నామండి. ఒకదానికి ఒకటి తెచ్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని అడగాలి, ఏం చెప్పాలి ఏం చెప్పొద్దు. ఇప్పుడు మనం అందరం ఉన్నాము. అమ్మ నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని అందరినీ, చెప్పినా నో ప్రాబ్లం. ఇప్పుడు ఎవరో ఒక ముగ్గురు జాయిన్ అయ్యారు ప్రొటెస్టెంట్స్ వాళ్ళు. నేను క్యాథలిక్ని, వాక్యం నేను చెప్పేది పరిశుద్ధాత్మ దేవుడి ఉచిత ప్రకారం చెప్పాలి. అంత మాత్రాన ప్రొటెస్టెంట్ వాడు ఉన్నాడు కదా, ఆయన ఉన్నాడు కదా, ఈయన ఉన్నాడు కదా, అయ్యో కొంచెం మరియతని తక్కువ చేద్దాం, దేవుని హైలైట్ చేద్దాం, లేదంటే మరియతని ఇంకా కించపడదాం, లేదంటే దేవుడి గురించే మాట్లాడదాం, మరియతని గురించి మొత్తమే పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే మధ్యస్థ ప్రార్థన అడిగితే ప్రొటెస్టెంట్ జాయిన్ అయ్యాడు కదా, ఎక్కడ గ్రూప్ నుంచి వెళ్ళిపోతాడో అనే భయం ఉంది చూసావు. పరిశుద్ధాత్మ కాదది. నిన్ను నువ్వు మోసం చేసుకోకు, దేవుని మోసం చేయకు. బీ ట్రూత్ఫుల్. సత్యములో నడువు, సత్యము స్వతంత్రుల్ని చేస్తుంది ఆ దేవాదేవుడు చెప్తున్నాడు. కాబట్టి మరి ఈ తల్లి దర్శనమిచ్చిన ఆ యువాన్ డియాగోర్ గారి యొక్క అంకులు ఏమంటున్నారు తెలుసా? దర్శనమై నాకు స్వస్థత కలిగించింది అని చెప్పగానే అది ఆ యొక్క వ్యక్తి యవ్వనస్తుడు ఎంతో ఆనందపడ్డారంట. అదేవిధంగా వెస్ట్ ఇండీస్ అందరూ మరియతల్ని ఏమంటారు తెలుసా అండి? మా అమ్మ అని పిలుస్తారంట. వెస్ట్ ఇండీస్ అందరూ నల్లగా ఉంటారు కదా, వాళ్ళందరూ మనకన్నా నల్లగా ఉంటారు కొంతమంది. మా అమ్మ అని పిలుస్తారంట. దేవుడి రూపమే కదా నల్లగా ఉంటాయండి. 1979లో 2వ జాన్ పాల్ II గారు పోపు గారు గౌదలీపేని దర్శించి అమ్మ మాకున్నవన్నీ నీవేనమ్మా అని సువార్త ప్రకటనని ప్రచారం చేశారు. ఏమని? అమ్మ మాకున్నవన్నీ నీవేనమ్మా. దేవాతి దేవుడికి విధేయత చూపించడం అంటే యోహాను సువార్త 19:27 దేవుడి శిష్యుడికి ఏ విధంగా అయితే దేవాదేవుడు ఇచ్చేశాడు సొంత తల్లిగా, అలానే ఇచ్చేశాడు. కానీ దేవాదేవుడు స్తుతించమని ఎక్కడా చెప్పలేదు పరిశుద్ధమైన గ్రంథంలో. కానీ ఉంది, స్తుతించురి అని కూడా ఉంది. స్తుతించిరి ఎవరంట? యవ్వనస్తులు స్తుతించిరి, ఉపపత్నులు స్తుతించిరి అని ఉంది పరిశుద్ధమైన. అంత మాత్రాన మన కథోలిక శ్రీ సభలో ఎందుకు తెలుసా బిడ్డలు స్తుతించమని చెప్పరు? ఎందుకు తెలుసా మాట మాట్లాడరు? భయం. ఎందుకు? మన దృక్పథం చెప్పనా? పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, బాధపడద్దు. ఒక్క కొబ్బరికాయ పెట్టామనుకో, ఒక్క చీర పెట్టామనుకో, ఏసయ్య స్లీవ్ అని పక్కకు పెట్టేసి మరియ తల్లి ఫోటోను పెట్టి
ఒక చెట్టు కింద ఎవరైనా ఏదైనా పెట్టారనుకో కొబ్బరికాయ కొట్టి అక్కడికి వెళ్తావు నువ్వు. నెక్స్ట్ డే నుంచి నువ్వు అక్కడికి వెళ్తావు. దివ్యమందసనాథుడు పక్కనే ఉన్నాడు, కానీ దివ్యమందసనాథుడిని పక్కన పెట్టి దివ్యమందసం అంటే అమ్మ మరియ తల్లి, అది తెలియదు మనకి, అజ్ఞానంలోకి మనకి. కాబట్టి ఆ దేవాదుడు మనల్ని మన్నించును గాక. దివ్యమందసం అంటేనే మరియ తల్లి. దివ్యమందసంలో ఉంది యేసయ్య, స్త్రీ దర్శనమిచ్చను నిండు చూలాలు, అది దానికి అర్థము. అంటే మరియ తల్లి యొక్క ఫోటోని తీసుకొచ్చి బయట పెట్టేసి యేసయ్యని తీసుకెళ్ళి లోపల పెట్టేసి నువ్వు నేను ఏం చేస్తావు అంటే మరియ తల్లి ఫోటోల దగ్గర కొబ్బరికాయలు, కుడకలు, ఇంకేమన్నా బొట్లు, కుంకుమలు, పసుపులు మొత్తం హైందవులు చేసినట్టు చేస్తుంటాం. ఇది భయం కథోలిక శ్రీ సభకి. ఎందుకు? అన్నిల ఆచరణని పట్టుకుంటారని. ఎక్కడ మరియ తల్లిని దేవమాత కాక దేవదూత కాకుండా ఎక్కడ దేవతను చేస్తారో అని భయం దేవుడికి. అందుకే కొంతమంది కథోలిక శ్రీ సభలో అంతెందుకు మన పోపు గారిని ఎందుకు దేవుడు ప్రేరేపించాడు అనుకుంటున్నారు? రక్షణ, విమోచన దేవుడి ద్వారా వచ్చింది, మరియ తల్లి కాదు అని ఎందుకు అన్నారు? అందుకే అన్నారు. భయపడుతున్నారు అందరూ కథోలిక శ్రీ సభలో. మనం ఎలాంటి పిచ్చి వాళ్ళం అంటే ఎక్కడైనా ఉంది ఇది అయింది అని అంటే పోయి మొత్తం మొక్కుతూనే ఉంటాము, దేవుని పక్క పెట్టేస్తాం. ఒక స్త్రీగా నీకు తల్లి అంటే బాగా ప్రేమ ఉండొచ్చు, అంత మాత్రం దేవుని పక్క పెట్టి మరియ తల్లి స్తుతించమని దేవుడు చెప్పలేగా? ఎందుకు ఇక స్టాచ్యూ వైపు ఎందుకు ఉరకడం? దివ్య ప్రసాదనానికి ముందున్నాడుగా, చూడరాదు కనులేవా? పరిశుద్ధమైన గ్రంథం చెప్పట్లేదా? అర్థం కావట్లేదా నీకు నాకు? అది తప్పుడు స్తుతి, తప్పుడు ఆరాధన, తప్పుడి ప్రేమ, తప్పుడి ప్రార్థన. అక్కడ మనకు అర్థం కాక అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి మనము పరిశుద్ధాత్మ దేవుడు కొంతమంది బిడ్డల్ని ప్రేరేపించి మీరు స్తుతించకండి, మరియ తల్లిని ఆరాధించకండి, మరియ తల్లికి అంత స్థానాన్ని ఇవ్వకండి ఎందుకు చెప్తున్నాడు దేవుడు? ఎక్కడో నువ్వు నేను తప్పు చేస్తున్నావు, దేవుడి కంటే ముందే పెట్టేస్తున్నావు మరియ తల్లిని. కాబట్టి బీ అవేర్. ఎందుకు చెప్తున్నారు బిడ్డలలా? ఎక్కడో ఏదో తప్పు చేస్తున్నావు నువ్వు నేను. నా నోరు మొత్తము ఏసు రక్తము, ఏసు నామం ఉండాలి. ఏసు నామంలో స్వస్థత అన్నాడు దేవుడు, మరియమాత నామంలో స్వస్థత అనలే. కానీ పవర్ఫుల్ నేమ్ మదర్ మేరీ, ఎందుకంటే అది చరిత్ర చెప్తుంది. మోషే గారిని కూడా ఆ దేవదేవుడు హైలైట్ చేస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క కథోలిక శ్రీ సభ సాంప్రదాయాన్ని బట్టి మనం చెప్తుంటాం, కానీ దేవాదేవుని మొత్తం పక్క పెట్టేయండి మరియ తల్లిని ప్రార్థించడం దేవుడు చెప్పలే ఇక్కడ. కాబట్టి ఈ సందర్భంలో మనమందరం ఏం చూస్తున్నామంటే వెస్టిండీస్ వాళ్ళందరూ కూడా మా అమ్మ అని పిలుస్తారట. మరి నువ్వు నేనేమని పిలుస్తున్నాము? దేవుడికి తల్లి అమ్మ మరియ తల్లి, మదర్ ఆఫ్ చర్చ్ అని సిసిసి క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ 963 చెప్తుంది. జీసస్ ఇస్ ద క్రైస్ట్, క్రైస్ట్ ఇస్ ద చర్చ్. చర్చ్కి తల్లి అని మరియ తల్లి గురించి, లోక మాత గురించి ప్రపంచం ప్రకటిస్తుందంటే ఎందుకు ప్రకటిస్తుంది? కనింది అమ్మ మరియ తల్లి దేవుణ్ణి కాబట్టి. నీకు నాకు అంత ధన్యత్వం లేదుగా, అప్పుడున్న స్త్రీలకు అంత ధన్యత్వం లేదుగా. అందుకే తల్లిని ఒక మెట్టు పైకెత్తుతూనే ఉంటాడు దేవాదేవుడు. అంత మాత్రాన మనం బాధపడద్దు. అదేవిధంగా దర్శన గ్రంథం చూస్తాం, అయిపోయింది. దర్శన గ్రంథం 21వ అధ్యాయము 27వ వర్షం చూద్దాం రండి ఒక్కసారి. ఇది చాలా ముఖ్యం. పరిశుద్ధాత్మ దేవుడు ఇందా చెప్తున్నాడు. దర్శన గ్రంథం 21వ అధ్యాయం 27వ వర్షం. దేవా తొందరగా. కానీ కలుషితమైనది ఏదియు ఆ నగరమున ప్రవేశింపదు. ఏ నగరమున? దర్శన గ్రంథం రాసింది ఏ నగరం గురించి? పరలోక రాజ్యం గురించి, నూతన యెరూషలేము గురించి, యెరూషలేము నగరం గురించి చెప్తున్నాడు దేవుడు. ఏదియు ఆ నగరమున కలుషితమైనది ప్రవేశించలేదు. మరి మరియ తల్లి ప్రవేశించిందిగా, మరియ తల్లి ఇటు వస్తుందిగా. అంటే ఏంటి మరియ తల్లి అంటే? కలుషితము, మచ్చ, పాపము ఏది కూడా అంటని తల్లి. ఎక్కడికైనా వెళ్ళగలదు, ఎక్కడికైనా రాగలదు. ఆ దేవాతి దేవుడు పంపిస్తాడు అమ్మ మరియ తల్లిని నువ్వు నేను ప్రార్థిస్తే. మనుషుల్ని దేవుళ్ళ మనుషులు వచ్చి మనకి సాయం చేస్తే దేవుడేనయ్యా నువ్వు అన్నంత మాత్రాన దేవుని నువ్వు ఆరాధించి పక్కకు పెట్టేసి ఆ మనిషిని పూజించినట్లు కాదుగా. వి నీడ్ విజ్డమ్. కాబట్టి ఆ దేవదేవుడు చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వర్షం ఒకసారి చూడండి. పరలోక ప్రార్థన అక్కడ ఉంది. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు ఈ భూలోకమందు నెరవేరును కాక. దేవుడి చిత్తం పరలోక రాజ్యంలో ఏం జరుగుతుంది? దేవుడు ఆజ్ఞాపిస్తాడు దూతలకి, ఇదిగో నువ్వు ఇక్కడికి వెళ్ళు, ఇదిగో నా బిడ్డ ప్రయాణం చేస్తుంది నువ్వు ఇక్కడికి వెళ్ళు, ఇదిగో ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు. అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లలో కళ్ళు మూసుకొని తెరిసే లోపు అది జరుగుతుందమ్మా. దేవుడి ఆజ్ఞ. దాని ద్వారా అమ్మ మరియ తల్లి వస్తూ ఉంటుంది. అంత మాత్రాన మరియ తల్లిని స్తుతిస్తూ వచ్చింది, దర్శిస్తూ వచ్చింది, లేదంటే ఆరాధిస్తూ వచ్చిందని కాదు. దేవుడి బిడ్డ కాబట్టి వచ్చింది. నువ్వు నేను కూడా దేవుడి బిడ్డలమే కదా. అదేవిధంగా మరియ తల్లి గురించి అండర్స్టాండబుల్ అర్థం చేసుకునే విధానంలో మనము ఆ దేవాతి దేవుడి యొక్క జ్ఞానం అడగాలి. అదేవిధంగా ఒకరికి బోధించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా బోధించాలి.
లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఉపయోగించుకోడు. ఎందుకంటే ఎక్కడ తప్పులో పడేస్తాను అనే భయం కంటే ఎక్కువగా ఎక్కడ నేను ప్రాటెస్టెంట్స్ మధ్యలో సహోదరుని మధ్యలో నెగిటివ్ అయిపోతానేమో, వాళ్ళని కన్విన్స్ చేయలేనేమో, వాళ్ళని సంతోష పెట్టలేనేమో అనుకుంటే దేవుణ్ణి సంతోషపెట్టి ముందుగా సత్యము మనుషుని సంతోషపెట్టాలంటే ఈరోజు ఉంటారండి 30 మంది, రేపు ఏమవుతారు నేను చచ్చిపోతే అంటే మామూలుగా చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు యేసయ్య చనిపోయినప్పుడు ఏం చేశారు శిష్యులు? అలా ఈరోజు ఉన్నావు తల్లి, రేపు చనిపోకుండా ఉంది కాబట్టి దేవుడి చిత్తం అయితే చనిపోతే ఇంకా బెటర్, పరలోక రాజ్యానికి వెళ్తాం. ఈరోజు ఇంత వాక్యంలో ఉన్నా కాబట్టి చనిపోతే నీ బిడ్డ పరిస్థితి ఏంది? ఎక్కడ పెట్టావు ఆస్తి? బిడ్డకు తిరిగి ఆస్తి ఎక్కడుందో? నువ్వు ఏ బ్యాంకులో పెట్టావు? గోల్డ్ ఏ ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టావు? బిడ్డ తిరిగి ఎలా బిడ్డ సమకూర్చుకునేది డబ్బులు? రేపు వేస్ట్ అన్నీ వేస్టే. నీ బిడ్డతో సహా, నీ ఊపిరితో సహా సమస్తము కూడా దేవుడిచ్చిందే. నువ్వేది సంపాదించుకోలేవమ్మా ఈ లోకంలో దేవుడు లేకుండా. అన్యులకి అది అర్థం కాకపోయినా నో ప్రాబ్లం. క్రైస్తవులము కథోలికులము అని చెప్తున్నా, మనకు అర్థం కాకపోతే దేవుడు చాలా బాధపడతాడు. బాధపడమే కాదు, మనల్ని తప్పకుండా ఆన్సర్ అడుగుతాడు. ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్పి తీరాలి. పడుకునే ముందు గుర్తుపెట్టుకో, దేవాదేవుడు గట్టిగా చెప్తున్నాడు, నాకు తెలియదు, దేవాదేవుడు చెప్తున్నాడు. కాబట్టి పరలోక రాజ్యంలో ఏదైతే జరుగుతుందో ఈ భూలోక రాజ్యంలో జరగాలి. దేవుడికి మహిమ చెల్లిస్తూ ఉన్నారు, పునీతులకు గౌరవం ఇస్తూ ఉన్నారు. అమ్మ మరియతలకి అధికమైన గౌరవాన్ని ఇస్తున్నారు. ఎక్కడిచ్చారు? ఎవరిచ్చారు? దర్శన గ్రంథము 12వ అధ్యాయం. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడే ఆమె పాదముల క్రింద ఉండెను, 12 నక్షత్రముల గల కిరీటము ఆమె తలపై ఉండెను. సృష్టి మొత్తం దాసోహమని మరియతలని దేవుడి తల్లి అని ప్రకటిస్తుంటే పాదాల చెంత చంద్రుడు ఉండడం ఏంటి? వస్త్రాలు సూర్యుడు ఉండడం ఏంటి? ఈ ప్రపంచాన్ని ఏలుతున్న 2 పెద్ద నక్షత్రాలు మరియతలికి విధేయత చూపించడం ఏంటి? అక్కడ దేవుడి తల్లి అంటే ప్రపంచానికి దేవుడు నిరూపిస్తున్నాడు. అంతే, అది మనం గుర్తుపట్టాలి. కాబట్టి ఆ దేవదేవుడు మనందరికీ చెప్తున్నాడని, సూర్యుడే ఆమె వస్త్రాలు, చంద్రుడే ఆమె పాదములు, అయిపోయింది. అంతెందుకు, మనం సూర్య చంద్రుల్ని ఆపుతామా? ఆనాడు యెహోషువ గారు ఆపారు. నువ్వు ఆపు చూద్దాం, ఆపలేం. దేవుడు చెప్తేనే ఆగాలేవన్నీ. మరి మరియతల్ని అలా దేవుడు చూపిస్తున్నాడంటే మరియతల్లి తర్వాత ఇంకేమైనా దేవుడి పుట్టుకలో మరియతల్లి కోసం దేవుడి ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ పుట్టుక లేకముందే, ఈ యొక్క ప్రపంచం సృష్టించకముందే దేవుడి యొక్క మహిమలో ఆ యొక్క ఆలోచనలో అమ్మ మరియతల్లి ఉంది. నేను ఆదాము కంటే ముందున్నాను, నేను అబ్రహాము కంటే ముందున్నాను. ఎవరు? యేసు ప్రభువారు. మరి యేసు ప్రభువారికి జన్మనిస్తున్న తల్లి దేవుడి యొక్క ప్రణాళికలో ఉండకుండా ఎలా ఉంటుంది? తల్లి ఉండదు అట్లా. ఇది సత్యము, ఇదే నిజం. నువ్వు వద్దన్నా కాదన్నా పరిశుద్ధాత్మ దేవుడు సత్యమే మాట్లాడాడు. వి నో ఇట్. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, ఈరోజు వాక్య పరిచయని బట్టి మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తున్న తండ్రి. అయ్యా, నేనిక్కడ లేనా? నేను నీ తల్లిని కానా అని అంటున్నా. మా అమ్మ మరియతల్లి మధ్యస్థ ప్రార్థన మేమందరం అడుగుతూ, మేమందరము నిన్ను విడిచిపెట్టేవారు అంతము కాకుండా నా తండ్రి, మా అమ్మ మరియతల్లి ఏం చెప్తుందో, అసలు తల్లి ఏం చెప్తుందో కూడా మనకు అర్థం కావట్లేదండి. లిటరలీ తల్లి ఏం చెప్తుంది? ఆయన చెప్పినట్లు చేయండి, ఆయన చెప్పినట్లు కొట్టుకుంటుంది తల్లి తల. ఆయన ఏం చెప్పాడమ్మా ఈరోజు? ఆత్మనికి ఏం చెప్పిందమ్మా? ప్రార్థన చేయి, చేయలే. వాక్యం చదవలే. ఇది చేయి, అది చేయలే. దేవుడికి విధేయత చూపించు, చేయలే. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. అదేవిధంగా మనకి ఆ చెవులు మొత్తము రాటు తేలిపోయి చెవులు మొత్తం మూసుకొని పోయి ఉంటే కొన్ని రూపాల ద్వారా దేవాదేవుడు మాట్లాడతాడు. ఏ రూపం ద్వారా? మరియతల్లి ఫోటోల ద్వారా, జీసస్, సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ ఫోటో ద్వారా, స్లీవ క్రాస్ ద్వారా, పరిశుద్ధమైన స్లీవ ద్వారా. ఇంట్లో అన్ని ఇమేజెస్ ఉన్నాయి. దేవాతి దేవుడు నిన్ను పిలవలేదా? ఆ ఇమేజెస్ నుంచి కళ్ళు చూడు ఒక్కసారి. పిలవలేదు దేవుడు నిన్ను? నన్ను అబద్ధం ఆడకు. అందుకు మన కళ్ళ ముందు సాక్ష్యాలను, ఆధారాలను కన్నతనైన కథోలిక శ్రీ పెట్టింది. మర్చిపోతారు ఈ జనాలు. 2000 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. అంతెందుకు, ఈరోజు సాయం చేసిన వాళ్ళనే ఈరోజు వత్తాసు పలుకుతాం, రేపు సాయం చేయకుండా రేపు ఎదురు తిరిగా అనుకో, ఆమె వేస్ట్ది, ఆయన వేస్టోడు. చెప్పిందిలే, మస్తుగా చెప్పింది, మస్తు మందిని చూసాం. అందరు చెప్తారు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే. ఇలాంటి మాటలు మనది ఉంటాయి. నువ్వు అన్నావు కాబట్టి దేవుడు అంటున్నాడు. దేవుడు అన్నిటినీ చూస్తున్నాడు. కాబట్టి జాగ్రత్త. అవును తండ్రి. అమ్మ, ఒక్కసారి కొంచెం చెవులని పరిశుద్ధాత్మ దేవుడు మనకి అందరికీ దర్శించున్నాడు కాబట్టి కొంచెం స్పష్టంగా వినడానికి ప్రయత్నం చేయండి. ఈ వాక్య పరిచయాన్ని బట్టి ఆ దేవాదేవుడికి సమస్త ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ మీరు రిప్లై ఇవ్వకపోయినా పర్లేదు, కొంచెం స్పీడ్గా వెళ్తాను. మనందరికీ కూడా ఆ దేవాదేవుడి యొక్క కృప చొప్పున
అమ్మ మరియ తల్లి గౌదలుపే పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ప్రతి కష్ట సమయంలో ఏ సమయంలో అయినా ఆ దేవాదేవుని మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటాము. అదేవిధంగా నేను ఇక్కడ లేనా, నేను నీ తల్లిని కానా అనే విషయాన్ని కూడా ఆ దేవాదేవుడు మనల్ని గుర్తుపెట్టుకోమని చెప్తూ ఉన్నాడు. ఆ దేవుడికి మహిమ చెల్లిస్తూ ఇంత గొప్ప తల్లిని మనకిచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తూ మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ, నాయన బిడ్డలు ఎంతమంది జాయిన్ అయ్యారు అంతమంది సాక్ష్యాలు చెప్పుకోవడానికి ఈ సమయం సరిపోవట్లేదు కాబట్టి పర్సనల్గా వాయిస్ మెసేజ్ చేసే జ్ఞానంతో మమ్మల్ని అందరినీ నింపి కాచి కాపాడుతామని, ఈ నైట్ మొత్తం కూడా నీ చిత్తమైతే చచ్చిపోతే పరలోక రాజ్యం చేర్చుకోమని, అయా నీ చిత్తానుసారంగా మేము జీవించే కృపను దాయిచ్చమని నాతో సహా నీ బిడ్డలందరికీ కూడా వాక్యాన్ని అర్థవంతంగా వివరించినందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, మా గుండెలో రైలు పరిగెట్టించినందుకు, నైనా పరిశుద్ధాత్మను ప్రేరేపించినందుకు, అగ్ని ప్రవహించినందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ అడిగి బ్రతిమాలు కొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.